హాయ్ అండి. నమస్తే. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈరోజు నేను 6 గంటలకి మార్కెట్‌కెళ్ళానండి. నేనే కూరగాయలు తెచ్చాను, ఎలా సర్దుకున్నాను, ఏం నానబెట్టుకున్నాను, అలా ఇంట్లో సామాన్లని ఎలా చేసుకున్నాను పనులన్నీ అనేది చూపియబోతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా వీడియో అంతా చూసినాక నచ్చితే గాని ఒక లైక్ చేసి షేర్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకెళ్తే ఈ ఎండాకాలంకి ఫుల్ చెమటలొచ్చేస్తున్నాయండి. ఇంకా చెమటగా ఉందని మొహం కడుక్కొని, బొట్టు పెట్టుకొని, తల దూకొని, డబ్బులు తీసుకొని ఇంకా మార్కెట్‌కెళ్ళాను. మార్కెట్‌కెళ్ళి నాకు కూరగాయలు ఏమేమి కావాలో మనం తెచ్చుకుంటాం కదా! అలా కూరగాయలన్నీ తీసుకొచ్చేసాను. మార్కెట్‌లో ఏమి వీడియో తీసేదానికి ఉండదండి. అసలు తోసుకుంటుంటారు జనాలైతే. తర్వాత తేంగానే ముందు కరివేపాకు కడిగి పెట్టేసాను. ఎండాకాలం కండి తొందరగా ఆరిపోయింది. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయలు ఇవన్నీ డబ్బాల్లో పెట్టుకునేయన్నీ డబ్బాల్లో పెట్టేసుకొని న్యాప్కిన్‌లో ఏసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు నిమ్ము తడి కాకుండా ఉంటే పాడవకుండా ఉంటాయి. ఇంకా పువ్వులైతే ఉన్నాయి మళ్ళా తెచ్చానండి. ఇంకా చామంతి పూలు, గులాబీ పూలు, కాగడా పూలు కూడా తెచ్చాను. ఈ గడ్డ సంపంగి పూలు అంటాం ఈ పొడవుయి. అవి కూడా తెచ్చాను. అవి చాలా బాగుంటాయి. దేవుడికి చాలా మంచిది. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంటాయి పూజ గదంతా అవి పెడితే. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తెచ్చి బకెట్లో వేసి పక్కన పెట్టేశాను. ఇంకా తోటకూర, నా కూరగాయలన్నీ కూడా చక్కగా ఇలా ఫ్రిడ్జ్‌లో ఉండే డబ్బాలతో సదిరేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. ఇక టమాటాలు అయితే మేము ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టమండి, బయటే పెట్టుకుంటాము. ఇదిగో ఈ బుట్టలో పోస్తే పట్టలేదని ఇదిగో ఈ డబ్బాలో పోసేస్తున్నాను. తర్వాత మొక్కజొన్న పొత్తులు కూడా తెచ్చాను. అవి పొద్దున్నే ఉడికిద్దామని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇవి సదిరేసినాక ఇంకా రేపు టిఫిన్ ఏం లేదండి. అలసందలు ఉన్నాయి. టీ గ్లాస్‌తో 1.5 గ్లాసు అలసందలు, ఇంకా ఒక గ్లాసు రేషన్ బియ్యము పోసి కడిగేసి మంచినీళ్ళు పోసి పక్కకు పెట్టేసుకున్నాను. అవి నానతాయి ఉదయానికి దోసలు వేసుకోవచ్చని. మనం పెసరట్టు వేసుకున్నట్టేనండి, చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే గిన్నెలు కడుక్కోవడానికి అన్నీ షింకులో వేసేసి కడుగుతున్నానండి. ఇవి రోజు రొటీన్గా ఉండే పనులేనండి అందరికీ. కాకపోతే ఒక్కొక్క పని మనం పక్క నుంచి చేసుకుంటూ పోతుంటే చాలా ఈజీగా అయిపోతాయి. ఇంకా ఫోన్ కాడో లేకపోతే టీవీ కాడో కూర్చుంటే అస్సలు పనులవ్వు. ఇలా చేసుకుంటూ పోతుంటేనే ఒక్కోటి ఆ పనులు అవుతున్నాయి. ఇలా అయితే మామూలుగా అయితే నేను మార్కెట్‌కెళ్ళినాక స్నానం చేసేసి ముందు పూజ చేసుకున్నానండి. అదేం వీడియో తీయలేదు. పూజ చేసుకున్న తర్వాతనే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఇంకా జ్యూస్ చేసుకొని తాగాను. ఇంకా అన్నం ఏం తినలేదు. ఇంకా తర్వాత ఈ స్టవ్ కడగడం అనేది రోజు ఉంటుందండి నాకు. నేను రోజు కడుగుతాను. కొంచెం ఏమన్నా పడ్డా నాకు అంత నచ్చదు. అది అలవాటైపోయింది నాకు చాలా సంవత్సరాల నుంచి. ఇంకా గురువారం నైట్ అయితే ఇలా శుభ్రంగా కడిగేసి ముగ్గేసి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు ఏం పెట్టట్లేదండి. ఇంటికాడే ఉంటున్నాను కదా! డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే అలా పెట్టుకునేదాన్ని, టైం ఉండదని. ఇప్పుడు ఇంటికాడే ఉంటున్నాను, ఉదయాన్నే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇలా కడిగేసిన తర్వాత స్టిక్ ఉంటే ఆ స్టిక్‌తో కొట్టేసానండి. మనం అలా స్టిక్‌తో కొట్టేస్తే ఆరిపోద్ది, నీట్‌గా అయిపోద్ది. ఇక్కడ ముగ్గేసుకోవాలి ఇకన. ముగ్గు ఒకటే వేసి వదిలేస్తున్నాను. అయితే మనకి ఏ పని చేసినా కూడా అప్పుడోళ్ళలాగా కాకుండా అన్నీ సులువైన పనులండి మనయి. స్టవ్ ఏంది, గిన్నెలేంది, బట్టలకి వాషింగ్ మిషను. ఇప్పుడు గిన్నెలకి కూడా చాలామంది వాషింగ్ మిషన్లు అదే గిన్నెలు కడిగే మిషన్లు తీసుకుంటున్నారు. మనలాంటి వాళ్ళకి అవసరం లేదులేండి. మధ్యతరగతి ఫ్యామిలీలకి అంత స్తోమత ఉండదు కాబట్టి మనం ఇలా కడిగేసుకుంటేనే మనకి బాగుంటుంది శుభ్రంగా. అండ్ మనకి మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం కడిగి మనం చేసుకుంటేనే. ఇంకా తర్వాత అన్ని పనులు అయినాక చక్కగా ఈ పచ్చిమిరపకాయలు కడిగేసానండి. కడిగి ఇలా ఫినిష్ తీసుకొని ఇలా గీకేసేసాను అన్నీ కూడా. ఉప్పు, మజ్జిగ కలిపేస్తే బాగా ఉప్పు పట్టినాయి అంటే బాగుంటాయని కొంచెం పెద్దగా ఉన్నా కూడా తెచ్చాను నేను. ఎండలు మళ్ళీ పోతున్నాయి కదండి, మనం పోసుకోవాలి అప్పుడప్పుడు. ఎప్పుడైనా పప్పుచారులో అట్లా నంచుకోవడానికి బాగుంటాయని తెచ్చాను. ఇంకా పెరుగు కూడా ఒక చెంబుండా మజ్జిగ కలిపేసి దాంట్లో పోసేసాను, ఉప్పు సరిపడా వేసేసి. ఒకవేళ సాలకపోతే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు. ఒకరోజు మజ్జిగలో వేస్తే సరిపోద్ది. నా పనులన్నీ కూడా నేను ఇలా ఒకదాని వెంబడి ఒకటి చేసుకుంటూ వచ్చానండి. మీకు ఎవరికైనా కూడా ఇలాంటి పనులు వీడియో అంతా చూసినాక ఈ వీడియోలో ఏ పార్ట్ అయినా ఒకటి నచ్చితే కానీ లైక్ చేయండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. కొన్ని నాకు నచ్చినవి నేను మా అమ్మని చూసి నేర్చుకునేవి కొన్ని పనులే నేను చూపిస్తున్నానండి. క్లాస్గా చీరలు కట్టుకొని పెద్ద పెద్ద నగలు వేసుకొని ఇలా చూపించాలంటే మనకు అంత లేదండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో ఎలా ఉంటాయో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ తెలుసు, నా వీడియోలు చూసే వాళ్ళకి కూడా తెలుసు.
మీకు అందరికీ తెలుసు, నచ్చితే నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.